అనంతబాబు బెయిలును వెంటనే అనంతబాబు బెయిలును వెంటనే అనంతబాబు వెంటనే ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలును వెంటనే అనంతబాబు బెయిలును వెంటనే అనంతబాబు వెంటనే అనంతబాబు బెయిలును వెంటనే అనంతబాబు బెయిలును వెంటనే వెంటనే అరెస్ట్ చేయాలి 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 ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏదైతే ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్ రద్దు చేసి వెనువెంటనే కస్టడీకి తీసుకోవాల్సిందిగా మా యొక్క దళిత సంఘాలు స్వచ్ఛందంగా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర స్వచ్ఛందంగా దళిత నాయకులు అందరం కూడా మేము యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈయన బయట తిరుగుతూ ఈ 4 ఏళ్ల నుంచి ఏదైతే ప్రధానమైన విట్నెస్లుగా ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను బెదిరించి వారిని డబ్బు ఆశ చూపి కేసు నుంచి చాకచక్యంగా తప్పించుకోవాలని ఎమ్మెల్సీ అనంతబాబు అనేకమైనటువంటి ప్రయత్నాలు గడిచిన 4 సంవత్సరాల్లోని గత నెలలోని ఈ నెలలోని కొన్ని ప్రధానంగా చేయడం అనేది మా అందరి దృష్టికి వచ్చింది. ఇది దళిత సంఘాలని ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే ఏదైతే ఒక దళితుని చంపితే మమ్మల్ని ఎవరో అడగరు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే డోర్ డెలివరీ చేసినటువంటి ప్రధాన ముద్దాయికి ఎమ్మెల్సీ అనంతబాబుకి మరణశిక్ష పడేంత వరకు కూడా మనం కంకణం కట్టుకుని దళిత నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమైన డిమాండ్తో మనం స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మనం నిలబడవలసిన రోజు సమయం ఆసన్నమైందని ఈ యొక్క దళిత సంఘాలకి ఈ యొక్క పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే చంపిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అతను ఏదో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల్లాగా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు లేదా వైసీపీలో ఉండేటువంటి అతి కొద్ది మంది దళిత నాయకులు ఊరేగింపుగా స్వాతంత్ర సమయంలో ఆయన అనేకమైన సేవలు చేశాడు అన్నట్టుగా అతని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రధాన రహదారి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడం అనేది సిగ్గుచేటు. ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం అనేది దళిత జాతి యావత్తుని మోసం చేశాడని కూడా నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను దళిత నాయకులకి చెప్పేది ఒకటే, ఏదైతే మన దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళ స్వచ్ఛందంగా సొసైటీలో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును వెనువెంటనే అరెస్ట్ చేసి శిక్ష ఖరారు చేయాలి. అతను బయట ఉంటే ఖచ్చితంగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారిని ఆ కేసు నుంచి తప్పించుకునే విధానంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడని మాకు తెలిసింది. అందుకే ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయింది. మరి ముఖ్యంగా దళిత సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి పేరుపడిన అలాగే మరొక విన్నపం తెలియజేస్తున్నాం. ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వెనువెంటనే అతనిపై చర్యలు తీసుకోలేకపోతే గనుక ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల పరంగా దళిత సంఘాలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ప్రతి ఒక్కరిని కలుపుకుని అతనికి మరణ శిక్ష పడేంత వరకు కూడా మేము ఈ రోడ్డుపై బైఠాయించి అనేకమైన కార్యక్రమాలు మేము చేస్తామని ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఈ పత్రికా సభ ముఖంగా తెలియజేసుకుంటూ అతను వెనువెంటనే శిక్షించాలని వెనువెంటనే బెయిల్ను రద్దు చేసి జైలుకు పంపి తొందరగా శిక్ష పడి ఈ యావత్ దళిత జాతికి న్యాయం చేయాల్సిందిగా ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టును కూడా మేము తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి దళిత నాయకులు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. రామచంద్రపురం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడి నా పేరు కొత్తపల్లి శ్రీనిబాబు. ఈ రోజునే మన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అనంతబాబు ప్రధాన ముద్దాయి ఉండి ఈగు సుబ్రహ్మణ్యం ప్రధాన హత్య కేసులో ప్రధాన ముద్దాయిటువంటి ఎవరైతే ఉన్నారో వారి భార్య ముఖ్యాధికారి వ్యక్తి ఈ వేళ రోజున సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తూ వాళ్ళకి డబ్బులు ఎరచూపి అనేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇంకా
చట్టపద్ధతిలోని లేకుండా వారిని ఇంకా అలా తీసుకుని మరొక పెద్దలు చెప్పినట్టు స్వతంత్ర సమయోధులుగా తిరుగుతున్నాడంటే దానికి నిదర్శనంగా ఇది ఎవరి వల్ల వైద్యం జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు వెంటనే వారిని చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ రద్దు చేయాలని మా దళిత సోదరులందరూ కూడా మా డిమాండ్. నమస్కారం. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏదైతే ఉందో దానికి ప్రధాన నిందితుడు ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు, మరి ఏదైతే ఆ కేసులో కారు డ్రైవర్ అయినటువంటి దళితులైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి కారులోనే 2022 మే 19వ తారీఖున హత్య చేయడం జరిగింది. ఆ ధర్మిల మరి కోర్టులో బెయిల్ తెచ్చుకొని ఏదో స్వాతంత్ర సమయోధులాగా మరి ఇన్నాళ్ళు బయట ఉండి ఈరోజు 23, 22వ తారీఖుల్లో ఈ నెల ఏదైతే సాక్షులు ఉన్నారో 4 సాక్షులను బెదిరించి డబ్బులు ఎరచూపి కేసునే తారుమారు చేయాలని చెప్పి ఏదైతే ఇతను ఈ కేసును తారుమారు చేయాలని చూస్తున్నాడో, మరి దళితులు అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఈ రాష్ట్రంలో మరి అన్యాయం జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో మరి ఒక్కసారి మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు మరి ఏదైతే అనంతబాబు బెయిల్ ఉందో బెయిల్ రద్దు చేయాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే సాక్షులను బెదిరించి మరి వారికి డబ్బులు చూపినటువంటి అనంతబాబు బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో మా డిమాండ్ మరి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అనంతబాబు కానీ వాళ్ళ భార్య కానీ మరి అలాగే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి మరి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిజాలని బయటకు వచ్చే విధంగా పోలీసు వారు తక్షణమే వీరిని బెయిల్ రద్దు చేసి తక్షణం అరెస్ట్ చేసి ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుచు మరి ఈ రాష్ట్రంలో ప్రధానంగా 1924లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అనేక దళిత కుటుంబాలని చంపి నానా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి అనేక దారుణాలు జరిగాయనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అనంతబాబును తక్షణం అరెస్ట్ చేసి అతను బెయిల్ రద్దు చేసి వెంటనే పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమైన మేము మా డిమాండ్ చెప్తున్నాం. తప్పనిసరిగా మరి ఈ ప్రభుత్వం కూడా మరి ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ద్రాక్షారమో ఎక్స్-సర్పంచ్ ఈ రోజు ఏదైతే ఇక్కడ దీక్షగా ధర్నాగా ఉన్నామో అది ఏంటంటే మా దళిత సోదరుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఇంటికాడ చేసి వీళ్ళు స్వతంత్ర సమరయోధుల్లాగా ఇంట్లో కూర్చుని వీధుల్లో రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను మీడియా ప్రశ్నిస్తున్నాను. అనంతబాబుకి బయలు ఎందుకు ఇచ్చారు? అసలు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని అందరికీ తెలిసిన విషయమే. అయినా బెయిల్ ఇచ్చింది. ఎందుకంటే ఇది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుట్ర. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు దళితులను హత్య చేయటం, డోర్ డెలివరీ చేయటం, లేదంటే మానభంగాలు చేయటం, లేదంటే వాళ్ళకి అరెస్టులు చేయటం, ఎప్పుడు ఈ వైసీపీ పార్టీ అంతా చేసే దౌర్జన్యాలు కుట్రలు ఇదే. ఈ విధంగానే ఇప్పుడు కూడా చేద్దామని చూస్తే కుదరదు. ఈ అనంతబాబుకి ఏదైతే బెయిల్ ఇచ్చారో ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏదైతే బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ వెంటనే రద్దు చేయాలని మా డిమాండ్, మా దళిత సోదరులందరూ డిమాండ్గా ప్రకటిస్తున్నాం. అతని బెయిల్ రద్దు చేసి వీధి సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయాలి. అనంతబాబు వాళ్ళ భార్యని అరెస్ట్ చేయాలి. అలాగే వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫ్యామిలీకి రక్షణగా ఉండాలని గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దళిత సోదరుల హత్యలు అనేది ఆగినాయి, కుట్రలు అనేది ఆగినాయి, మానభంగాలు అనేది ఆగినాయి. కానీ అంతకుముందు వైసీపీ పాలనలో జరిగిన హత్యలు కుట్రలు అలాగే మానభంగాలు చూసుకుంటే దళిత సోదరులే వీటికి బలైపోయారు. మా దళిత సోదరులందరూ డిమాండ్ ఏంటంటే అనంతబాబు బెయిల్ వెంటనే రద్దు చేయాలి, వీధి సుబ్రహ్మణ్యం గారికి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి రక్షణగా గవర్నమెంట్ ఉండాలని, ఈ బెయిల్ రద్దు చేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్గా మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ పదవి అధ్యక్షుడి ఈ వైసీపీ గవర్నమెంట్లో
మాకు అనగా మా దళితులకు రక్షణ లేదని ఒక సభాముఖంగా పత్రికా మోకం మీకు తెలియజేస్తున్నాం. నెంబర్ 1 డాక్టర్ సుధాకర్ ఒక ఉదాహరణ. రెండోది ఈ యొక్క అనంతబాబు డోర్ డెలివరీ కేసు. ఈ డోర్ డెలివరీ కేసు కాకుండా సాక్షుల్ని ప్రభావితం చేయడం అనేది చట్టరీత్యా నేరం. దానికి కోర్టు వారు కూడా దయచేసి స్పందించి ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో, ఎవరైతే భయపెడుతున్నారో వారు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది సాక్షి. వారు ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళ మీద కూడా కేసు కట్టి వాళ్ళని జైల్లో పెట్టే అధికారం సదరు కోర్టు వారికి ఉంది. సభాముఖంగా కోర్టు వారిని కూడా మేము మనవి చేసేది ఏంటంటే, ఈ ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని తక్షణమే అరెస్ట్ చేసి వారిని శిక్షించవలసిందిగా కోరుతూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను. కూతురు గండాసు, నేను సల్పాక ఎక్స్ సర్పంచ్ని. మరి ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా ఇక్కడ సమావేశం ఇచ్చేటువంటి మా అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా మా దళిత సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి జై భీములు. చాలా సంతోషం. ఎందుకంటే మరి గత వైసీపీ ప్రభుత్వంలోని వీధి సుబ్రహ్మణ్యనే మా దళిత యువకుడిని అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు దర్జాగా మరి ఆయన ఏదైతే ఒక మనిషిని హత్య చేసి పశ్చాత్తాపం చెందవలసిన వ్యక్తి దర్జాగా మరి వీధుల్లో శిఖరాలు చేస్తూ తిరుగుతానంటే యావత్ మా దళిత జాతికి చాలా ఘోరంగా అన్యాయం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మరి ఇదే విధంగా మరి ఆయన్ని మరి మా ముందు మాట్లాడేటువంటి అన్నలు మాట్లాడేటువంటి మాటల ప్రకారంగా మనంతా కూడా ఏకతోటిపై ఒక మాట మీదకి వచ్చి మరి ఈరోజు మనకి ఏదైతే అన్యాయం జరిగిందో అటువంటి వ్యక్తిని శిక్షించే విధంగా మనందరం కూడా మరి అందరూ ఒక మాటపైకి వచ్చి ఒక మాటపై ఉండి అతనికి శిక్ష పడే విధంగా మనం చేయకపోయినట్లయితే గతంలో జరిగినట్టే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎవరికైనా జరిగితే మరి చాలా నష్టపోతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇకనైనా మేలుకొని మన దళిత బిడ్డలంతా కూడా ఒక తాటపైకి వచ్చి ఏదైతే మన ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చినటువంటి దళిత సోదరులందరూ కూడా నాకు ప్రత్యేకమైన జైపీలు. థ్యాంక్ యూ. అది పాజిటివ్ మండలం మంజీరి గ్రామం. ఈరోజు మా దళిత సంఘాలన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మరి ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎమ్మెల్సీగా ఉంటూ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అకృత్యాలని, దళితులపై చేసిన అకృత్యాలని మరి ఆ వైసీపీ పాలనలో ఆ దళితులపై జరిగిన దాడులకు మాకు దళితులకు రక్షణ లేదని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే అప్పట్లో మరి జరిగిన దళితులపై జరిగిన దాడులకు మరి కోర్టు ద్వారా మేము ఆశ్రయించడం జరిగింది, కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారంటే అది ఎంత దౌర్జన్యం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ప్రజలందరూ గమనించారు కనుక ఈ రోజున 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మరి ఒక దళితుడు చనిపోయిన తర్వాత అతడికి న్యాయం జరగాలి అని మేము అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నాం. మరి అనంతబాబు ఈ రోజున ఇంకా దర్జాగా రోడ్లపై తిరుగుతున్నాడు. అతను బెయిల్ కూడా తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నాడు. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే, మా దళితులకు న్యాయం జరగాలి. ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. అతనికి ఇచ్చినటువంటి బెయిల్ని వెంటనే రద్దు చేయాలని ఈ పత్రికా సముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దళిత సంఘాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దడాల నాగార్జున.